ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ గుణరత్న కోశము. శ్రీ గుణరత్న కోశము అనేది మహాలక్ష్మికి సంబంధించినది. శ్రీ పరాశ భట్టార్య శ్రీ రంగేశ పురోహిత శ్రీ వత్సాంకుసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీ వత్సాంకుసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. శ్రీ రంగనాథుని పురోహితులు శ్రీ వత్సాంక మిశ్రులు కూరత్తాల్వారు పుత్రులు శ్రీమంతులు అయిన శ్రీ పరాశర భట్టార్యులు నాకు పరమ శ్రేయస్సును ప్రసాదించుగాక. శ్రీ ఐ సమస్త చిదచిద్విధాన వ్యసనం హరే అంగీకారి బిరాలోకై సాధ ఎంతై కృతోంజలి. సమస్త చేతనాచేతన జగత్తును సృష్టించాలనే శ్రీహరి సంకల్పాన్ని తన కరుణా వీక్షణాల ద్వారా ఆమోదించి సఫలం చేసే శ్రీ మహాలక్ష్మికి నేను దోసిలి ఒగ్గి నమస్కరిస్తున్నాను. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. తన కటాక్ష వీక్షణాలనే లీల ద్వారా సప్తలోకాలను సృష్టించి రక్షించేటటువంటిది శ్రీరంగ విమానమనే భవనానికి మంగళకరమైన దీపరేఖ వంటిది అయిన శ్రీరంగరాజ మహిషిని శ్రీరంగనాయకిని నేను ఆశ్రయిస్తున్నాను. అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖ శ్రీ సకా నోకహర్ది స్తననయన గులచ్చ స్వార పుష్పద్విరేఫా రచయతు మయ లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. శ్రీ రంగనాథుడనే కల్పవృక్షాన్ని అల్లుకున్న కల్పలత వంటిది శ్రీలక్ష్మి. ఆమె కన్నులు స్తనములు అనే పుష్పగుచ్చాలపై స్వామి భ్రమరము వలె నిలుస్తాడు, తుమ్మెద వలె నిలుస్తాడు. అటువంటి లక్ష్మీ కల్పవల్లి నాపై తన కటాక్షాలను ప్రసరింపజేయుగాక. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేః వేదాంతా సత్వచింతాం మురబిదురసి యత్పాదచిహ్నైస్తరంతి భోగోపోద్ఘాతకేలి చులకిత భగవద్భైశ్వరూప్యానుభావా సాన శ్రేరస్త్రానీత మమృతలహరి దీలంగనీయైరపాంగైః. ముల్లోకాలలోని చరాచర సృష్టి వైవిధ్యానికి ఆమె బ్రూకుటియే, కనుబొమ్మలు కదలియే ప్రమాణము. వేదాంతాలు సైతము స్వామి వక్షస్థలంపై ఉన్న ఆమె పాదముద్రల ద్వారానే ఆయన పరతత్వాన్ని గుర్తిస్తాయి. అపారమైన అమృత తరంగాల వంటి ఆమె కటాక్షాలు మమ్మల్ని రక్షించుగాక. యద్యావత్తైవ వైభవం తదు చిత్త స్తోత్రాయ దూరే స్పృహా స్తోత్రం కేవయమిచ్చదశ్చ జగృహు ప్రాంచో విరించాదయః అప్యేవం తవ దేవి వాగ్మనసయోర్భాషానభిజ్ఞం పదం కావాచః ప్రయతామహే కవైతిం స్వస్తిం ప్రశస్తైఘిరాం. ఓ దేవి, నీ వైభవము ఎంతటిదో అంతటి గొప్పగా నిన్ను స్తుతించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. బ్రహ్మాది దేవతలు సైతం నిన్ను స్తుతించడానికి మేము ఎంతటి వారం అని మౌనం వహించారు. మనోవాక్కులకు అందని నీ వైభవాన్ని స్తుతించడానికి సాహసిస్తున్న నా ప్రయత్నాన్ని నీవే సఫలం చేయి. స్తోతారం తముసెంతి దేవి కవయోయో విస్తృనీతే గుణాన్ స్తోతవ్యస్యాంతతశ్చత్తే స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి యస్మాదస్మదమర్శనీయ ఫణితి స్వీకారతస్తే గుణాః శాంతోదార్యదయాదయో భగవతే స్వాం ప్రన్నువీరన్ ప్రధాన్. ఓ తల్లి, స్తోత్రం చేసేవాడు స్తుతింపబడే వారి గుణాలను విస్తరింపజేయాలి. ఆ లెక్కన
నిన్ను స్తుతించే భారం నాపైనే ఉంది. ఎందుకంటే నా వంటి అపరాధి చేసే స్తోత్రాన్ని నీవు స్వీకరించడం వల్ల నీకున్న క్షమ, ఔదార్యము, దయా వంటి గుణాలు లోకానికి చాటి చెప్పబడతాయి. సూక్తిం సమగ్రయతు న స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషి మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభన గౌరవర్యాం కండూలకుర్ణకుహురాః కవయోధయంతి. శ్రీ రంగరాజ పట్టమహిషి అయిన మహాలక్ష్మి తన మధురమైన కటాక్షాలతో నా వాక్కును సంపూర్ణం చేయుగాక. పండితులు సైతం తమ చెవుల ద్వారా గ్రోలాలని ఆశపడటంతటి పాండిత్యము, గుణము నా కవిత్వానికి నీ దయవల్లే కలగాలి. అనాగ్రాతావజ్జం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాధాపి గహనం పదానాం సౌభ్రాత్రా ధనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. దోషం లేనిది, మనసు ఆహ్లాదాన్ని ఇచ్చేది, లోతైన అర్థం కలది, వినడానికి సొంపుగా ఉండేది అయిన వాక్పటిమను ఓ శ్రీదేవి నీవే నాకు ప్రసాదించు. నా వాక్కులు నీ వైభవాన్ని అనేక విధాలుగా గానం చేసేలా అనుగ్రహించు. శ్రియ శ్రీ శ్రీరంగేశాయ తవ చ హృజ్జాం భగవతీ శ్రియం త్వత్యోప్యుచ్చైః వయమిహ ఫనామ శృణుతరాం దృశౌ తే భూయస్తాం సుఖతరలతారే శ్రవణతః పునర్హర్షోత్కర్షాత్ స్ఫుటత భుజయోః కంచుకశతం. శ్రీ రంగేశుని హృదయాన్ని రంజింపచేసే ఓ భగవతి, నీవు ఐశ్వర్యానికే ఐశ్వర్యానివి. నీ వైభవాన్ని నీ భర్త అయిన శ్రీ రంగనాథుని కంటే కూడా ఎక్కువగా మేము కీర్తిస్తాము. మా స్తోత్రం వింటున్నప్పుడు ఆయన కళ్ళు ఆనందంతో చలించి సంతోషంతో ఆయన భుజాలు ఉప్పొంగి కంచుకం విడిపోయేలా చేయుము. దేవీ శృతిం భగవతీం ప్రదమే పుమాంసః త్వత్సద్గుణౌగమనికోశగృహాం గృణంతి తద్వారపాటనపటూని చ సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురశ్శరాణి. ఓ దేవి, వేదాలే నీ సద్గుణాలనే మణిహారాలకు కోశాగారము, ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు ఆ కోశాగారపు తలుపులు తీసే తాళము, చెవులు వంటివని పెద్దలు చెబుతారు. ఆహుర్వేదనమానం కతిచన కతిచారాజకం విశ్వమేతత్ రాజన్వత్కేచిదీశం ఘునినమపి గుణైస్తం దరిద్రానమన్యే భిక్షావన్యే సురాజం భవమితి చ జడాస్థేతలాతల్యకార్షుః ఏతే శ్రీరంగహర్మ్యాంగన కనకలతే నక్షణం లక్ష్యమాసన్. శ్రీరంగనాయకి, నీ కటాక్షం సోకని జడబుద్ధులు ఈ ప్రపంచం గురించి రకరకాలుగా వాదిస్తుంటారు. కొందరు వేదాలే ప్రమాణమంటారు, మరికొందరు ఈ లోకానికి అసలు నాయకుడే లేడంటారు. ఇంకొందరు భగవంతుడు ఉన్నా ఆయనకు గుణాలు లేవని, మరికొందరు ఆయన దరిద్రుడని అపహాస్యం చేస్తారు. శ్రీ రంగమందిర ప్రాంగణంలోని బంగారు తీగ వంటి ఓ తల్లి, నీ చూపు ఏ క్షణాన్నైతే ఒకరిపై పడదో అప్పుడే వారికి ఇటువంటి విపరీత బుద్ధులు పుడతాయి. మనసి విలసితక్ష్ణ భక్తి సిద్ధాంజనేన శృతి శిరసి నిగూఢం లక్ష్మితే వీక్షమానాః నిధిమిప మహిమానం భుంజతే ఏపి ధన్యాః నను భగవతి దైవం సంపదం తే బిజాతాః. భగవతి, ఎవరైతే తమ మనసులో భక్తి అనే కాటుకను ధరించి వేదాంత శిరస్సులైన ఉపనిషత్తులలో దాగి ఉన్న నీ దివ్య మహిమను దర్శిస్తారో వారు ధన్యులు. నీ దివ్య మహిమను దర్శిస్తారో వారు ధన్యులు. నిధిని కనుగొన్న వాని వలె వారు నీ వైభవాన్ని అనుభవిస్తారు. అటువంటి వారు నిజంగా దైవీ సంపదతో జన్మించిన పుణ్యాత్ములు.
అస్య శానా జగత ఇతి తే ధీమహేయాం సమృద్ధిం శ్రీః శ్రీసూక్తం బహుముఖయతే తాంచా శాఖానుశాఖం ఈష్టే కశ్చిజ్జగత ఇతి యః పౌరుషే సూక్త ఉక్తః తంచ త్వత్కంపతిమధి జగవోత్తరచ్చానువాకః. ఈ జగత్తుకు నీవే ఈశ్వరివి అని వేదాలు ఘోషిస్తున్నాయి. శ్రీ సూక్తం నీ సమృద్ధిని అనేక శాఖలుగా విస్తరించి చెబుతోంది. పురుష సూక్తంలోని ఏ పురుషుడు ఈ జగత్తుకు ప్రభువుగా చెప్పబడ్డాడో ఆ పరమాత్మ నీకు ప్రియమైన భర్త అని ఉత్తర అనువాకము స్పష్టం చేస్తుంది. అంటే నీ సాన్నిధ్యం వల్లనే ఆయనకు ఆ వైభవము కలిగినది. ఉద్బాహుస్త్వాముపనిషదస వాహనైకానియంత్రే శ్రీమద్రామాయణమపి పరం ప్రాణితి త్వచ్చరిత్రే స్మర్తారో స్మజనని యతమేసేతియాసైః పురాణైః నిన్యుర్వేదానపి చాతతమే త్వన్మహిమ్ని ప్రమాణం. ఉపనిషత్తులు చేతులెత్తి నీవే ఈ జగత్తుకు ఏకైక నియంతవని చాటుతున్నాయి. శ్రీమద్ రామాయణమంతా నీ చరిత్ర. సీతాయాచరితం మహత్ ద్వారానే ప్రాణం పోసుకుంది. స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ వేదాల తాత్పర్యాన్ని వివరిస్తూ నీ అపారమైన మహిమనే నిత్యం గానం చేస్తున్నాయి. ఆకుగ్రామానియామకాదపి విభోరా సర్వనిర్వాహకాత్ ఐశ్వర్యం యది హోత్తరోత్తర గుణం శ్రీరంగబర్తుః ప్రియే తుంగం మంగళముజ్వలం గరిమవత్వన్యం పునః పావనం ధన్యం యతద్దదశ్చ వీక్షణ భువస్తే పంచశా విప్రుషః. శ్రీ రంగనాథుని ప్రియురాల, ఒక చిన్న గ్రామాధికారి నుండి సర్వలోకాలను పాలించే బ్రహ్మ వరకు గల ఐశ్వర్యము నీ కటాక్షం వల్లనే లభిస్తున్నది. ఉన్నతమైనది, మంగళకరమైనది, ఉజ్వలమైనది, పవిత్రమైనది అయిన ఆ ఐశ్వర్యమంతా నీ చూపు అనే సముద్రము నుండి చిమ్మిబడిన 6 తుంపరుల బిందువుల వంటిదే. అంటే నీ పూర్ణ కటాక్షం ముందు ఈ లోక ఐశ్వర్యము చాలా స్వల్పమని భావము. ఏకో ముక్తాతపత్ర ప్రచలమని గణాత్కారి మౌలిర్మనుష్యో ద్రుప్యద్దంతావలస్తో నా గణయతిన తాన్ యత్క్షణం క్షోనిపాలాన్ యతస్మై తిష్టతేన్యః కృపణమశరణో దర్శయన్ దంతపంక్తిం తత్తే శ్రీరంగరాజ ప్రణయని నయనోదంచితన్య అంచితాభ్యాం. ఒక రాజు ముత్యాల ఛత్రము కింద మనులు పొదిగిన కిరీటముతో మదపటేనుగుపై కూర్చుని ఇతర రాజులను లెక్క చేయకుండా గర్వంగా ఉన్నాడంటే, మరొకడు దిక్కులేని వాడై దీనముగా పళ్ళు విరుస్తూ యాచిస్తున్నాడంటే దానికి కారణం నీ కనుబొమ్మల కదలికయే. నీవు కన్ను ఎత్తి చూస్తే వాడు రాజు, నీవు చూపు పక్కకు తిప్పితే వాడు యాచకుడు. రతిర్మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధిశ్రియః సుధాసకి యథో ముఖం చిచలిష్యే తవ భ్రూలత తతో ముఖమదేందీరే బహుముఖీమహం పూర్వికా విగాహ్యా చావసం వదాః పరివహంతి కూలంకషాః. ఓ ఇందిరా, నీ కనుబొమ్మ ఏ వైపుకు కదులుతుందో ఆ వైపుకు రతి ఆనందం, మతి బుద్ధి, సరస్వతి విద్య, ధృతి ధైర్యం, సమృద్ధి సిద్ధి వంటి దేవతలందరూ నేను ముందంటే నేను ముందు అని పోటీ పడుతూ పరుగులు తీస్తారు. వారు నీకు వశవర్తులై నదుల వలె నీ కటాక్షం వెంట ప్రవహిస్తారు. సహస్థిర పరిత్రస్య వ్రజ విరించిన కించనైః అనోకః బృహస్పతి ప్రబల విక్లభా ప్రక్రియం ఇదం సదసదాత్మనా నిఖిలమేవానిమోన్నతం
కటాక్షతదుపేక్షయోస్తవ హి లక్ష్మీ తాండవం. స్థావర జంగమాలు, బ్రహ్మదేవుడు, దరిద్రులు, పండితులు, పామరులు, ఇలా ఈ ప్రపంచంలో ఉన్న హెచ్చుతగ్గులన్నీ నీ లీలలే. నీవు కరుణతో చూస్తే వారు ఉన్నత స్థితిని పొందుతారు, నీవు ఉపేక్షిస్తే అధపాతాళానికి పడిపోతారు. ఈ సృష్టి అంతా నీ కటాక్షము మరియు ఉపేక్షల మధ్య జరిగే ఒక తాండవం వంటిది. కాలే సంసతి యోగ్యతాం చితచితోరణ్యోన్యమాలంగతో భూతాహంకృతి బుద్ధి పంచకరణి స్వాంత ప్రవృత్తింద్రియైః ఆండానవరణై సహస్రమకరోత్తాన్ భూర్భవస్త్వర్వతః శ్రీరంగేశ్వర దేవీ తే విహృతయే సంకల్పమానః ప్రియః. శ్రీరంగేశ్వరి, సృష్టి సమయంలో ప్రకృతి జీవుడు కలిసి ఉన్నప్పుడు కాలం ఆసన్నమయ్యాక పంచభూతాలు, అహంకారము, బుద్ధి, ఇంద్రియాలు మరియు వేలాది అండాలను నీ ప్రియతముడైన రంగనాథుడు సృష్టిస్తాడు. ఇదంతా ఆయన నీ వినోదం కోసమే ఒక సంకల్పంతో చేస్తున్నాడు. శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య విభవం విస్మార్య దాస్యాత్మకం వైష్ణవ్యా గుణమాయయాత్మనివహాన్ విప్లావ్య పూర్వః పుమాన్ పుంసాపన్యవధూ విడంభివపుషా ధూర్తానివాయాసయన్ శ్రీరంగేశ్వరి కల్పతే తవ పరిహాసాత్మనే కేళయే. పూర్వపురుషుడైన శ్రీహరి తన మాయతో జీవులకు శబ్ద స్పర్శాది విషయ సుఖాలను చూపి వారు నీకు దాసులనే విషయాన్ని మర్చిపోయేలా చేస్తాడు. సంసారంలో వారిని రకరకాలుగా ఆటలాడిస్తాడు. ఓ శ్రీరంగేశ్వరి, ఇదంతా నిన్ను నవ్వించడానికి ఆయన చేసే ఒక పరిహాస క్రీడ తప్ప వేరే కాదు. యదూరే మనసో యదేవ తమసః పారే ఏతజ్జద్భుతం యత్కాలాదపచేలిమం సురపురి యద్గచ్చతో దుర్గతిః సాయుజ్యస్య యథేవాసూతిరదవా యదుర్గ్రహం మద్గిరా తద్విష్ణోః పరమం పదం తవ కృతే మాతా సమామ్నా శిశుః. ఓ జనని, మనసుకు అందనంత దూరంలో ఉన్నది అజ్ఞానమనే చీకటి ఆవల ఉన్నది. అత్యంత అద్భుతమైనది, కాలప్రభావానికి లొంగనిది, దేవతలకు సైతం చేరుకోవడం కష్టమైనది, మోక్షప్రధానమైనది మరియు నా వాక్కులకు అందనిది అయిన ఆ విష్ణువు యొక్క పరమపదము కేవలము నీకోసమే ఏర్పడినదని వేదాలు కీర్తిస్తున్నాయి. హేలాయామఖిలం చరాచరమిధం భోగే విభూతి పరా పుణ్యాస్తే పరిచారకర్మణి సదా పశ్యంతి ఏ సూరయః శ్రీరంగేశ్వర దేవి కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం శేషిత్వే పరమః పుమాన్ పరికరా ఏతే తవ స్మరణే. శ్రీరంగేశ్వరి, ఈ చరాచర జగత్తు అంతా నీకు ఒక లీలా వినోదము. పరమపదము నీకు భోగస్థానము. నిరంతరము నిన్ను సేవించే నిత్యసూరులు నీ పరిచారకులు. పరమపురుషుడు నీకు భర్త. మేము నీ కేవల కృపపై ఆధారపడి జీవించేవారము. స్వామి యొక్క సర్వాధిపత్యము నీ వైభవాన్ని ప్రకటించడానికే శోభిస్తుంది. ఆజ్ఞానుగ్రహ భీమ కోమల పురీ పాలాఫలం భేజుషా యా అయోధ్యేతి పరాజితేతి విదితానాకం పరేణ స్థిత భావైరద్భుత భోగ భూమ గహనై సాంద్రాసు దాస్యందిభిః శ్రీరంగేశ్వర గేహ లక్ష్మీ యువయోస్తాం రాజధానీం విదుః. శ్రీరంగేశ్వర గృహలక్ష్మి, నీ రాజధాని అయోధ్య అని, అపరాజిత అని పిలువబడుతున్నది. అది ఆజ్ఞా అనుగ్రహాలనే భీమ కోమల రక్షకులను కలిగి ఉంది. అద్భుతమైన భోగాలతో, అమృతాన్ని చిలికే భావాలతో నిండిన ఆ దివ్య పట్టణం
మీ ఇద్దరి నీవు మరియు శ్రీరంగనాథుడు శాశ్వత నివాసమని జ్ఞానులు చెబుతారు. తస్యాం చ త్వత్కృపావా నిరవధి జనతా విశ్వమార్హావకాశం సంకీర్ణం దాస్య తృష్ణా కలిత పరికరై పుంభిరానంద నిఘ్నహై స్నేహదస్తాన రక్షా వ్యసనిభిరభయం శారంగ చక్రాసి ముఖ్యైః ఆనందైకార్ణవం శ్రీర్భగవతి యౌవయోరాహురాస్థానరత్నం. భగవతి, ఆ రాజధానిలో మీ కొలువుకూటము ఒక ఆనంద సముద్రము వలె ఉంటుంది. అది నీ కృప వలనే అపారమైన భక్తులకు విశ్రాంతిని ఇస్తుంది. అక్కడ శంఖ చక్ర గదాది ఆయుధాలు కేవలం రక్షణ కోసం కాక ఆనందాన్ని ఇచ్చే దివ్యమూర్తులుగా కొలువై ఉంటాయి. దాస్యభావంతో ఉప్పొంగిపోయే భక్తులతో ఆ మణిమయ ఆస్థానం నిరంతరం శోభిస్తూ ఉంటుంది. తత్ర స్పర్శగంధం స్ఫురదుపరి ఫణరత్నరోచిర్వితానం విస్తీర్యానంత భోగం తదుపరి నయతా విశ్వమేకాతపత్రం తస్మై కాంతేన శాంతోదిత గుణ విభవైరర్హతా త్వామసంగైః అన్యోన్యాద్వైత నిష్ఠా ఘనరసగహనాన్ దేవి బధ్నాసి భోగాన్. దేవి, ఆ స్థానంలో అనంతశేషుని మణిమయ పడగల కాంతి కింద సుగంధభరితమైన పుష్పశయపై నీవు నీ ప్రాణనాథుడితో కలిసి ఉంటావు. నీ నాథుడైన శ్రీరంగనాథునితో కలిసి ఒకరినొకరు విడదీయలేని అద్వైత స్థితిలో అనగా ఏకత్వంతో అపారమైన సుఖాలను అనుభవిస్తూ ఈ విశ్వానంతటిని ఒకే ఛత్రము కింద పరిపాలిస్తుంటావు. భోగ్యావామాపినంతరీయకతయా పుష్పాంగరాగై సమం నిర్వృత్త ప్రణయాతి వాహన విదో నీతాః పరివాహత దేవీ త్వామనునీలయా సహ మహీ దేవ్య సహస్రం తదా యాభిస్త్వం స్తవ బాహుదృష్టిభిరవ స్వాభిః ప్రియం శ్లాఘసే. ఓ దేవి, పుష్పాలు గంధము వలె భగవంతుణ్ణి భోగమునకు విడదీయలేని అంగములుగా నీలాదేవి, భూదేవి మొదలైన వేలాది మంది దేవేరులు నీ వెంట ఉంటారు. వారందరినీ నీవు నీ సొంత బాహువుల వలె నేత్రాల వలె భావిస్తావు. నీవు వారి ద్వారా కూడా నీ ప్రాణనాథుడైన శ్రీరంగనాథుణ్ణి సేవించి శ్లాఘిస్తావు. అంటే వారందరూ నీ స్వరూప భూతులే అని భావము. తే సాధ్యాస్యంతి దేవా జననీ గుణవపురేష వృత్తస్వరూపైః భోగైర్వా నిర్విశేష సవయసైవయే నిత్య నిర్దోషగంధాః. హే శ్రీ శ్రీరంగభర్తస్తవ చ పదవారీచారవృత్తై సదాపి ప్రేమ ప్రదాన భావానిల హృదయ హఠాత్కార కైంకర్య భోగాః. తే సాధ్యా సంతి దేవాః జననీ గుణవపూర్వేష వృత్తస్వరూపైః భోగైర్వా నిర్విశేషా సవయసైవయే నిత్య నిర్దోషగంధాః. హే శ్రీ శ్రీరంగభర్తస్తవ చ పదపరిచారవృత్తై సదాపి ప్రేమ ప్రదాన భావా విలహృదయ హఠాత్కార కైంకర్య భోగాః. ఓ జనని, పరమపదంలో నివసించే నిత్యసూరులు అనంత గరుడ విశ్వక్షేణాదులు గుణములలో రూపములలో భోగములలో మీతో సమానముగా ఉన్నప్పటికీ వారు ఎల్లప్పుడూ దోషరహితులు. వారు నీకు మరియు శ్రీరంగనాథునికి పాదసేవ చేయడమే పరమ సుఖంగా భావిస్తారు. వారి హృదయాలు మీపై గల ప్రేమతో నిండిపోయి ఆ కైంకర్య సేవలో పరవశించిపోతూ ఉంటారు. స్వరూపం స్వాతంత్ర్యం భగవత ఇదం చంద్రవదనీ త్వదాశ్లేషాత్కర్షాద్భవతి ఖలు నిష్కర్ష సమయే త్వమాసేర్మాత్మశ్రీః కమితురిదమిత్తం త్వవిభవః తదంతర్భావత్వాం న పృథగ బిద్దతే శృతిరసి.
ఓ చంద్రవదని, భగవంతుని స్వరూపము, ఆయన స్వాతంత్ర్యము వంటి గుణాలన్నీ నీ ఆలింగనము వల్లనే పరిపూర్ణతను పొందుతాయి. మాత, నీవు శ్రీ రూపానివి. భగవంతుని వైభవము నీ వల్లనే ప్రకాశిస్తుంది. అందుకే వేదాలు కూడా భగవంతుని నుండి నిన్ను వేరు చేసి చూడవు. ఆయనలో అంతర్భాగంగానే నిన్ను కీర్తిస్తాయి. తవ స్పర్శాదీశం స్పృశతి కమలే మంగళపదం తవేదం నోపాదేరుపనిపతితం శ్రీరసీయతః ప్రసూనాం పుష్యంతీమపి పరిమళద్దం జగదిషు నైచ వంచాదేవం స్వదతీతి కశ్చిత్ కవయతే. ఓ కమల, నీ స్పర్శ వల్లే భగవంతునికి మంగళప్రదుడు అనే పేరు సార్థకము అవుతోంది. ఈ మంగళత్వము ఆయనకు నీ వల్లే వచ్చినది తప్ప వేరొక కారణం చేత కాదు. ఉదాహరణకు, ఒక పువ్వుకు సుగంధం సహజంగా ఉంటుంది, కానీ వేరే వస్తువు నుండి రాదు. అలాగే నీవు పువ్వు వంటి దానివైతే నీ భర్తకు కలిగే సౌభాగ్యము నీవు ఇచ్చే పరిమళము వంటిది. నీవు లేనిదే ఆయనకు ఆ శోభ ఉండదు. అపాంగా భూయాంసో యదుపరి పరం బ్రహ్మం తదభూత్ అమీయత్రా సచ శతముఖాదిస్తదరాత్ అత శ్రీరామ్నాయస్తదుభయముషం స్వాం ప్రణిజగ ప్రశస్తి సారాజ్ఞో యదపి చాపురీ కోశకదనం. దేవి, నీ కటాక్ష వీక్షణాలు ఎవరిపై నిరంతరము ఉంటాయో ఆయనే పరబ్రహ్మ విష్ణువు. నీ చూపులు ఎవరిపై 2-3 క్షణాలు పడతాయో వారు దేవేంద్రాది దేవతలు. నీ చూపు సోకని వారు అధోగతి పాలవుతారు. అందుకే వేదాలు నిన్ను భగవంతునితో కలిసి స్తుతిస్తాయి. ఒక రాజు యొక్క వైభవాన్ని వర్ణించేటప్పుడు ఆయన రాజధాని, కోశాగారాన్ని వర్ణించడం ఆ రాజుకే గౌరవం కదా. అలాగే నీ వైభవాన్ని కీర్తించడం భగవంతుణ్ణి కీర్తించడమే అవుతుంది. స్వతశ్రేస్త్వం విష్ణో స్వమసి తత ఏవైష్య భగవాన్ త్వదాయాత్తద్యత్వేప్యభవదపరాధీన విభవః స్వయా దీప్త్వా రత్నం భవదపి మహార్ణం న విగుణం న కుండ స్వాతంత్ర్యం భవతి చాన చాన్యాహిత గుణం. ఓ మహాలక్ష్మి, నీవు స్వతహాగానే సంపదవు, శ్రీవి. విష్ణువుకు నీవు స్వంతమైన దానివి కాబట్టే ఆయన భగవంతుడు అని పిలువబడుతున్నాడు. రత్నం తన కాంతిపై ఆధారపడి ఉన్నప్పటికీ ఆ కాంతి రత్నానికి సహజమైనదే కానీ వేరొకటి కాదు. అలాగే భగవంతుని ఐశ్వర్యం నీపై ఆధారపడి ఉన్నా ఆయన పరాధీనుడు కాడు. ఆయన స్వాతంత్ర్యానికి నీవు సహజ సిద్ధమైన శక్తివి. ప్రకశన బలజ్యోతిర్జ్ఞానైశ్వర్యీ విజయప్రద ప్రణతవరణ ప్రేమక్షేమ జర్గత్వ పురుషర అపి పరిమళః కాంతి లావణ్యమచ్చిరితీందిరే తవ భగవత్తైచైతే సాధారణ గుణరాశయః. ఓ ఇందిరా, సర్వశక్తిమత్వము, బలము, తేజస్సు, జ్ఞానము, ఐశ్వర్యము, విజయము, ఆశ్రితుల పట్ల ప్రేమ, క్షేమాన్ని కలిగించే గుణము వంటివన్నీ నీకు మరియు భగవంతునికి సమానమైన గుణములు. వీటితో పాటు దివ్య పరిమళము, కాంతి, లావణ్యము వంటి సకల కళ్యాణ గుణరాశులు మీ ఇద్దరిలోనూ సమానంగా ఉన్నాయి. అన్యేపి యవ్వనముఖా యువయో సమానాః శ్రీరంగమంగళ విజృంభణ వైజయంతి తస్మిన్ స్తవత్వై చ తస్య పరస్పరేణ విస్తీర్య దర్పణ ఇవ ప్రచురం స్వదంతే. ఈ రంగమంగళ ప్రదాయిని నిత్య యవ్వనం వంటి గుణాలు మీ ఇద్దరిలోనూ సమానంగా ఉంటాయి. అద్దంలో ప్రతిబింబము చూసుకున్నప్పుడు కాంతి ఎలా రెట్టింపు అవుతుందో అలాగే భగవంతునిలోని గుణాలు నీలోని గుణాలు ఆయనలోనూ పరస్పరము ప్రతిబింబిస్తూ భక్తులకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. యవత్వాధౌ తుల్యేప పరవశతా శత్రుశమన స్థిరత్వాదీన్ కృత్వా భగవతి గుణాన్ పుంస్త్వ సులభాన్ త్వయస్త్రే త్వైకాంతాన్ హృదిమ ప్రతిపరాధ్యా కరుణ
క్షమాధీన్ వా భోక్త్వం భవతే వయోరాత్మనిబ్బిదా. ఓ భగవతి, యవ్వనం వంటి లక్షణాలు మీ ఇద్దరికీ సమానమే అయినా పురుషత్వానికి తగిన స్వాతంత్రము, శత్రు సంహారము, స్థిరత్వము వంటి గుణాలను భగవంతుడు ధరించాడు. నీవు స్త్రీత్వానికి సహజమైన మృదుత్వము, పరతంత్రత, ఆయనపై ఆధారపడి ఉండటము, కరుణ, క్షమ వంటి గుణాలను ధరించావు. భక్తులను రక్షించే లీల కోసమే మీలో ఓ చిన్న విభేదము కనిపిస్తుంది. ఘన కనకజ్యుతి యువ దశామపి ముగ్ధ దశాం యువతరుణత్వయోరుచితమాభరణాధిపరం ధ్రువ మసమానదేశ వినివేశి విభజ్యహరో త్వయి చాకుశేషయోదర విహారిని నిర్విశసి. ఓ శ్రీ రంగేశ్వరి, నీ శరీరం అత్యంత మృదువైనది, చల్లనిది, మనోహరమైనది మరియు మధురమైనది. క్షీరసముద్రము తనలోని ఉత్తమమైన అంశాలన్నింటినీ నీ రూపం కోసమే దారపోసి తాను మాత్రం సారహీనంగా మిగిలిపోయిందని నాకు అనిపిస్తుంది. అందుకే చంద్రుడు, కడపలత, అమృతము వంటివి నీ సౌందర్యం ముందు వెలవెలబోతున్నాయి. కృత్రిమత్వానికి తావులేని నీ దివ్య విగ్రహాన్ని వర్ణించడానికి లోకంలోని ఏ ఉపమానాలు సరిపోవు. ప్రణమదను విదత్సావాసనానమ్రమగ్రే ప్రణహీ పరిచిచీషాకుంచితం పార్శ్వకేన కనకనికషంచంపకస్రక్సమాన ప్రవరమితముదారం వర్ష్మవాచామ భూమి. నమస్కరించే భక్తులను అనుగ్రహించాలనే కోరికతో కొంచెం ముందుకు వంగినట్లుగా, నిన్ను సేవించే భక్తులపై ప్రేమతో ఒక పక్కకు ఒరిగినట్లుగా ఉన్న నీ దివ్య శరీరము బంగారు గీటురాయిపై మెరిసే చంపక పుష్పాల మాల వలె ఉంటుంది. మాటలకు అందని నీ ఈ అద్భుత రూపము అత్యంత ప్రధానమైనది, మహిమగలది. ఏకం న్యయంచనతి క్షమం మమ పరంచాకుంచ్వపాదాంభుజం మధ్యే విష్టర పుండరీకామభయం విన్యస్య హస్తాంభుజం త్వాం పశ్యామ నిషేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్వారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతి. అమ్మా, నీవు పద్మాసనంలో ఒక పాదాన్ని కిందకు దించి మరొక పాదాన్ని ముడుచుకొని పద్మం వంటి నీ ఒక హస్తాన్ని అభయముద్రలో ఉంచి దర్శనమిస్తున్నావు. నీ కనుల నుండి కరుణ అనే తరంగాలు ఉప్పొంగిపోతుండగా మధురమైన మందహాసము చిందిస్తున్న నీ ముఖారవిందాన్ని నేను ప్రతీక్షణము దర్శించుకునేలా అనుగ్రహించు. సురభిత నిగమాంతం వందిష్యేంద్రియా తవ కమలపలాశ ప్రక్రియం పాదయుగ్మం వహతి యదుపమర్ధ్వైర్ధ్వైజయంతి హిమాంబః పృథిభిరవనవత్వం కాంతబాహాంతరాలే. ఓ ఇందిరా, వేదాలకే సుగంధాన్ని అద్దే నీ పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను. నీ ప్రాణనాథుడైన శ్రీ రంగనాథుని వక్షస్థలముపై నీ పాదాలు పదే పదే తాకడం వల్ల ఆయన ధరించిన వైజయంతిమాల మంచు నీటితో తడిసినట్లుగా నిత్య నూతనత్వాన్ని పొందుతుంది. త్వత్స్వీకార కళావలేప కలుషారాజ్ఞాం దృశోధుర్వచాః నిత్యం త్వన్మధుపానమత్త మధుపశయ నిర్భరాభ్యాం పతిం దృగ్భామేవ హి పుండరీకైనైనం వేదో విదామాసతే సాక్షాలక్ష్మి తవావలోక విభవః కాక్వాకయా వర్ణ్యతే. ఓ లక్ష్మి, లోకంలోని రాజుల చూపులు నీ అనుగ్రహము వల్ల కలిగే సంపద గర్వంతో విర్రవీగుతుంటాయి. కానీ నీ చూపులు మాత్రం నిరంతరము నీ పతిపైనే నిలిచి ఉంటాయి. నీ కళ్ళలోని మకరందాన్ని గ్రోలే తుమ్మెదల వంటి నీ భర్త నేత్రాలు నిలిచి ఉంటాయి. అటువంటి నీ కటాక్ష వైభవాన్ని వర్ణించడము ఎవరికి సాధ్యము? ఓ లక్ష్మి, లోకంలోని రాజుల చూపులు నీ అనుగ్రహం వల్ల కలిగే సంపద గర్వంతో విర్రవీగుతుంటాయి. కానీ నీ చూపులు మాత్రం నిరంతరము నీ పతిపైనే నిలిచి ఉంటాయి. నీ కళ్ళలోని మకరందాన్ని గ్రోలే తుమ్మెదల వలె నీ భర్త నేత్రాలు నిలిచి ఉంటాయి. అటువంటి నీ కటాక్ష వైభవాన్ని వర్ణించడం ఎవరికి సాధ్యము? ఆనందాత్మాభిరీసమజ్జన మదక్షీభాల సైరాగల
ప్రేమాద్రైరపి కూలముద్వహ కృపాసం ప్లావితాస్మాదృశైః పద్మే తే ప్రతిబిందుబద్ధకలిక బ్రహ్మాదివిష్కంభకైః ఐశ్వర్యోద్గమద్గైదైరశరణం మాం పాలయాలోకితైః. అమ్మా, నీ శరీరం ఎంత సుకుమారమైనదంటే తామర పువ్వులోని పరాగము తగిలిన నీ పాదాలకు నొప్పి కలుగుతుంది. లీలాకమలాన్ని చేత్తో పట్టుకోవడం కూడా నీకు ఒక సాహస కృత్యంలా అనిపిస్తుంది. నీ భర్త మెడలోని వనమాలే నీకు ఉయ్యాలుగా మారుతుంది. ఇంతటి కోమలమైన నీ శరీరాన్ని నా కఠినమైన మాటలతో వర్ణించటము నీకు శ్రమ కలిగించడమే అవుతుంది. అమర్యాదమకంటకం స్తనయుగం నాధ్యాపినాలోకిత భ్రూభేదస్మిత విభ్రమా జహతి వా నైసర్గికత్వాయ సహ సూతే శైశవై యౌవన వ్యతికరో గాత్రేషు తే సౌరభం భోగశ్రోతసి కాంతదేశిక కరగ్రాహేణ గాక్షమః. నీ యవ్వనము నీ కౌమారము రెండూ కలిసి నీ దేహానికి ఒక అపూర్వమైన సౌరభాన్ని ఇస్తున్నాయి. నీ భర్త యొక్క కౌగిలిలో నీవు ఒక ఆనంద స్రవంతిలా ప్రవహిస్తావు. నీ కనుబొమ్మల కదలికలు, నీ చిరునవ్వులు నీ సహజ సిద్ధమైన సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఆమోదాద్భుతశాలి యవ్వన దశా వ్యాకోచమంలానిమత్ సౌందర్యామృతసేక శీతలమిదం లావణ్య సూత్రార్పితం శ్రీరంగేశ్వరి కోమలాంగ సుమన సందర్భనం దేవి తే కాంతోరహ ప్రతియత్నమర్హతి కవిం దిగ్మామకాండాకులం. ఓ శ్రీరంగేశ్వరి, వికసించిన పుష్పం వలె ఎప్పుడూ వాడిపోనిది, అమృతం వల్లే చల్లనిది అయిన నీ యవ్వనము నీ భర్త వక్షస్థలానికి ఒక గొప్ప అలంకారము. అటువంటి దివ్యమైన నీ కోమలత్వాన్ని వర్ణించబోయి తడబడుతున్న నన్ను చూసి కవులందరూ నవ్వుతారేమో అని భయం కలుగుతోంది. మర్మస్పృశో రసశిరా వ్యతివిధ్యవృతైః కాంతోపభోగలలితైః లులితాంగయష్టిః పుష్పావళీవరసిక భ్రమరోపభుక్తా త్వం దేవి నిత్యమభినందయసే ముకుందం. ఓ దేవి, నీవు రసికుడైన తుమ్మెద శ్రీకృష్ణుడు ముకుందుడు ఆస్వాదించే పూలమాల వంటి దానివి. నీ పతితో కలిసి జరిపే క్రీడల వల్ల పులికించిన నీ శరీరము నిరంతరము ముకుందునికి అత్యంత ప్రియమైన ఆనందాన్ని కలిగిస్తోంది. నీవు నిత్యం ఆయన్ని సంతోషపెడుతూ మాపై కరుణను కురిపిస్తున్నావు. కనకరసన ముక్త తాటాంగాహారలలాటిక మణిసరతులా కోటి ప్రాయైర్జనార్దన జీవికే ప్రకృతి మధురంగాత్రం జాగాతే ముగ్ధ విభూషణైః వలయశకలైర్దుగ్ధం పుష్పైశ్చాకల్పలతా యదా. ఓ జనార్దన జీవికే, శ్రీహరి ప్రాణవల్లభ, బంగారు మొలతాడు, ముత్యాల కమ్మలు, హారాలు, పాపిడి బిళ్ళ, మణిసరాలు, అందెల వంటి దివ్యాభరణాలతో నీ సహజ సౌందర్య మరింతగా ప్రకాశిస్తోంది. పాలసముద్రంలో తెల్లని పెరుగుమేగడ మొక్కల వలె, కల్పవృక్షానికి పూసిన పూల వలె ఈ సుందరమైన ఆభరణాలు నీ కోమలమైన శరీరానికి అద్భుతమైన అలంకారంగా శోభిస్తున్నాయి. సామాన్య భోగ్యమపి కౌస్తుభవజయంతి పంచాయుధాదిరమణ స్వయమేవ బిభ్రత్ తద్భారకేదమివ తే పరిహర్తు కామః శ్రీరంగదామమణిమంజరి గాహతే త్వం. శ్రీరంగదామ మణిమంజరి, కౌస్తుభమణి వైజయంతిమాల, పంచాయుధాలు వంటివి మీ ఇద్దరికీ సమానంగా అనుభవించతగ్గవే. సామాన్య భోగ్యములే అయినప్పటికీ వాటి బరువు వల్ల నీకు శ్రమ కలుగుతుందేమోనని నీ భర్త అయిన శ్రీరంగనాథుడు వాటిని తానే ధరిస్తున్నాడు. నీపై గల ప్రేమతో నీకు ఏ ఇబ్బంది కలగకూడదని ఆయన చేసే ఈ ప్రయత్నము ఎంతట ముచ్చటైనదో కదా. యది మనుజతిరశ్చాం లీలయా తుల్యవృత్తే అనుజనురనురూపదేవి నానాతరిష్యాః అపస. యది మనుజతరశ్చాం లీలయా తుల్యవృత్తే అనుజనురనురూపా దేవి నావాతరిష్యః
అసరసమభవిష్య నర్మనాథస్య మాతః దరదలధరవిందోదంతకాంతయతాక్షి. వికసిస్తున్న పద్మదళాల వంటి విశాల నేత్రాలు కల ఓ మాత, లోకరక్షణ కోసం నీ నాథుడు రామ, కృష్ణ లేదా తిర్యక్ వరాహ రూపాలలో అవతరించినప్పుడు నీవు కూడా ఆయనకు అనురూపమైన రూపంతో సీతగా, రుక్మిణిగా అవతరించకపోతే ఆయన చేసే ఆయలీలలు రసహీనంగా ఉండేవి. నీ సాన్నిధ్యమే ఆయన అవతార కార్యాలకు పరిపూర్ణతను, ఆనందాన్ని ఇస్తోంది. స్ఖలిత కటకమాలైః దోర్భిరద్ధం మురారేః భగవతి దదిమాదం అజ్ఞతః శాంత్రిశాంతై భ్రమధమృతతరంగావత్తతః ప్రాదురాసీః స్మితనయన సుధాభిః సించతి చంద్రికేవః. భగవతి పూర్వం అమృతం కోసం మురారి సముద్రాన్ని చిలికినప్పుడు ఆయన భుజాలకు ఉన్న కంకణాలు పూలమాలలో జారిపోయి ఆయన ఎంతో శ్రమపడ్డాడు. అప్పుడు ఆయన అలసటకు తీర్చడానికి సముద్ర తరంగాల మధ్య నుండి నీవు ఉద్భవించావు. వెన్నెల వలె చల్లని నీ చిరునవ్వుతో, సుధవంటి నీ చూపులతో ఆయన్ను తడిపి ఆయన శ్రమనంతా ఒక్క క్షణంలో దూరం చేశావు. మాతైర్మైథిలి రాక్షసేస్త్వైతైధైవార్ధాపరాధాస్త్వయా రక్షంతా పవనాత్మజాలగతరా రామస్య గోష్ఠీకృత కాకం తం చ విభీషణం శరణమిత్యుక్తే క్షమౌ రక్షతః సానసాంద్రమహాగసా సుఖయుత క్షాంతిస్తవాకస్మికీ. మాతా మైథిలి, అశోకవనంలో నీకు అపరాధం చేసిన రాక్షసకాంతలను హనుమంతుని నుండి రక్షించి నీవు శ్రీరాముని కంటే గొప్పదానివి అనిపించుకున్నావు. ఎందుకంటే రాముడు శరణు అని వేడిని కాకాసురుడను, విభీషుణ్ణి మాత్రమే రక్షించాడు. కానీ నీవు శరణు అనకపోయినా నీకు కీడు చేసిన వారిని కూడా క్షమించి రక్షించావు. అపరాధాల కుప్పలైన మమ్ములను కూడా నీ అకారణమైన క్షమాగుణమే రక్షించాలి. మాతర్లక్ష్మి యదైవామతిలజనస్తేనాధ్వనాతే వయం త్వద్దాస్వైకరసాభిమాన స్వభగై భావై హరిహాముత్ర చ జామాతా దైతస్తవేతి భవతే సంబంధ దృష్ట్యా హరిం పశ్యామ ప్రతియామయామ చ పరిచారాన్ ప్రహృష్యేమ చ. ఓ లక్ష్మీమాత, మిథిలా నగరవాసులు, జనక మహారాజు పరివారము నిన్ను తమ కుమార్తెగా భావించి శ్రీహరిని తమ అల్లుడు అని ఎలా పిలిచారో మేము కూడా అదే మార్గంలో నిన్ను ఆశ్రయిస్తున్నాము. ఇక్కడ ఇహలోకంలోనూ అక్కడ పరలోకంలోనూ నీపై గల అపారమైన భక్తితో నీవు మా తల్లివి కాబట్టి నీ భర్త అయిన హరిని మాకు ప్రియమైన అల్లుడు అనే సంబంధంతోనే దర్శిస్తాము. ఆ చనువుతోనే మీ ఇద్దరికి పరిచర్యలు చేస్తూ ఆనందిస్తాము. పితేవత్వత్ప్రేయాంజనని పరిపూర్ణాగసిజనే హితశ్రోతో వృత్యా భవతి చ కదాచిత్ కలుషదీః కిమేత నిర్దోషః కాయిహ జగతేతి త్వముచ్చితైః ఉపాయైర్విస్మార్య స్వజనయసి మాతా తదసినః. జనని, తండ్రి వలె నీ ప్రియుడైన శ్రీహరి అపరాధాలు చేసే భక్తుల పట్ల ఒక్కోసారి హితవు కోరి కోపగించుకుంటాడు, శిక్షించాలనుకుంటాడు. అప్పుడు నీవు తల్లిగా ముందుకు వచ్చి, నాదా, ఈ లోకంలో తప్పులు చేయని వారు ఎవరున్నారు అని తర్కించి ఆయన కోపాన్ని మలిపి మా అపరాధాలను ఆయన మరిచిపోయేలా చేస్తావు. అందుకే మా పాలిట నీవు నిజమైన మాతవు. నేతోర్నిత్య సహాయనీ జననేన స్త్రాతుం త్వముత్రాగత లోకే త్వన్మహిమావబోధ బదిరే ప్రాప్తా విమర్దం బహు క్లిష్టం గ్రావసుమాలతే మృదుపదం విశ్లిష్యావాసోవనే జాతో దిక్కరుణాం దిగస్తు యవయో స్వాతంత్ర్యమచ్చంకుశం.
జనని, నీవు నిరంతరము భగవంతుని వెన్నంటే ఉండేదానివి. మమ్మల్ని రక్షించడానికి నీవు ఈ లోకానికి అవతార రూపంలో వచ్చావు. కానీ నీ మహిమను గుర్తించలేని అజ్ఞానుల మధ్య నీవు ఎన్నో కష్టాలు పడ్డావు. మాలతీ పుష్పం వంటి నీ మృదువైన పాదాలతో అడవిలో రాళ్లపై నడిచావు. నార వస్త్రాలను కట్టావు. మిమ్మల్ని ఇలా కష్టపెట్టిన మీ అంకుశం లేని స్వాతంత్రానికి, మీ కరుణకు నమస్కారము. అతిశయతవానబ్దింనాథోమవందభవందతం హరధనురసౌ వల్లీభాయింజం భవంచించా మైథిలి అపి దశముఖీం లుత్వా రక్షః కబంధమనంతయత్ కిమవనపతిః కర్త్వా త్వచ్ఛాటోఛోయించి మనోరథః. ఓ మైథిలి, నీ భర్త సముద్రంపై పడుకున్నాడు. దాన్ని మదించాడు. చివరకు దానిపై వారధిని కూడా బంధించాడు. శివధనుసును ఒక పూలతీగను తెంచినంత సులువుగా విరిచేశాడు. రావణుని తలను నరికి రక్కసులను అంతం చేశాడు. ఆయన ఇన్ని పనులు చేయడానికి కారణం ఏమిటో తెలుసా? అది కేవలం నీ మధురమైన మాటలను వినాలని, నీ మనోరథాన్ని తీర్చాలనే తపన తప్ప వేరొకటి కాదు. దశశతపాణి పాదవదనాక్షి ముఖైరకిలయేహి అపి నిజవైశ్యరూప్యా విభవైరనరూపగుణైః అవతరణైరతైశ్చారసయన్ కమితా కమలే క్వచన హి విభ్రమ భ్రమిముఖే వినిమజ్జతి తే. ఓ కమలే, నీ భర్త వేల కొద్దీ చేతులు, పాదాలు, ముఖాలు కలిగిన విశ్వరూపాన్ని ధరించినవాడు. తన అవతారాలతో, గుణాలతో అందరినీ రంజింపచేసినాడు. అటువంటి సర్వశక్తిమంతుడైన నీనాథుడు కూడా నీ కనుబొమ్మల కదలికలనే సుడిగండంలో చిక్కుకొని నీ ప్రేమలో మునిగిపోయి పరవశించిపోతుంటాడు. నీవు ఆయనను అంతగా సమ్మోహింపచేయగలవు. జనన భవన ప్రీత్య దుగ్ధార్ణం బహుమన్యసే జనని దయితా ప్రేమ్ణా పుష్ణాసి తత్పరమం పదం ఉదది పరమవ్యోమ్నోహ విస్తృచ్ఛ మాదృశరక్షణ క్షమమితి దియా భూయా శ్రీరంగధామని మోదసే. జనని, నీవు పుట్టిన ఇల్లు అనే మమకారంతో పాలసముద్రాన్ని ఎంతో గౌరవిస్తావు. నీ ప్రాణనాథుడైన శ్రీహరికి ఇష్టమైన నివాసము అనే ప్రేమతో ఆ పరమపదాన్ని పోషిస్తావు. కానీ ఆ సముద్రాన్ని, వైకుంఠాన్ని కూడా మర్చిపోయి మా వంటి దీనులను రక్షించడానికి అత్యంత అనువైన ప్రదేశము ఇదొక్కటే అనే ఉద్దేశంతో నీవు శ్రీరంగక్షేత్రంలో ఎంతో సంతోషంగా కొలువై ఉన్నావు. ఔదార్యకారుణికతాశ్రితవత్సలత్వా పూర్వేషు సర్వమతిశాయితమత్ర మాతః శ్రీరంగదాంని ఎదుతాన్యదుదాహరంతి సీతావతారముఖమేతదముష్యయోగ్య. ఓ మాత, నీకున్న ఔదార్యము, కరుణ, ఆశ్రిత వాత్సల్యం వంటి గుణాలన్నీ శ్రీరంగధామంలో అత్యున్నత స్థితిలో కనిపిస్తాయి. పెద్దలు నీ సీతావతార గాథలను ఉదాహరణముగా చెబుతుంటారు. శ్రీరామునితో నీకు గల నిత్యయోగము వల్లనే ఆయనకు కూడా అటువంటి కళ్యాణ గుణాలు లభించాయి. నీ సాన్నిధ్యం లేనిదే ఆ గుణాలకు పరిపూర్ణత లేదు. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైచిదంజలిభరం వహతే వితీర్య అస్మై న కించిదుచితం కృతమిచ్చదాంభా త్వం లజ్జసే కదయకోయాముదార భావః. అమ్మా, నీకు ఒక్కసారి నమస్కరించిన భక్తుడికి నీవు ఐశ్వర్యాన్ని గాని, కైవల్యాన్ని గాని, చివరకు నీ పరమ పదాన్ని గాని ప్రసాదిస్తావు. అంత ఇచ్చి కూడా అయ్యో నా భక్తుడికి తగినంతగా ఏమీ చేయలేకపోయానే అని నీవు సిగ్గుపడతావు. ఇంతటి అపారమైన ఉదార స్వభావము నీకు తప్ప ఇంకెవరికి ఉంటుంది తల్లి. జ్ఞానక్రియా భజన సంపద కించినోహం ఇచ్చాధికార శకనానుశయానభిజ్ఞః ఆగాంసి దేవి యువయోరపి దుస్సహాని బధ్నామి మూర్ఖచరితస్తవ దుర్భరోస్మి. ఓ దేవి, నాకు జ్ఞాన సంపద లేదు, కర్మలు చేసే శక్తి లేదు, భక్తి మార్గంలో నడిచే తీరిక లేదు, అసలు మోక్షం కోరుకోవాలనే ఇచ్చ కానీ, దానికి కావలసిన అధికారం కానీ నాకు లేవు.
నేను చేసిన అపరాధాలు మీ ఇద్దరికీ అసహ్యము కలిగించేవి. అజ్ఞానినైన నా భారమంతా నీపైనే పడుతోంది. నన్ను భరించడం నీకు ఎంతో కష్టమైన పని. ఇత్యుక్తి కైతవసతేన విడంభయామి తానంబ సత్యవచసః పురుషాన్ పురాణాన్ యద్వానమే భుజబలం తవ పాదపద్మలాభే త్వమేవ శరణం విదితః కృతాసి. అమ్మా, నేను పైన చెప్పిన మాటలన్నీ నిజానికి కపటమైనవి కావచ్చు. ఆ మాటల ద్వారా పూర్వీకులైన సత్యవాక్కులు గల మహానుభావులను నేను అనుకరిస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం సత్యం, నీ పాదపద్మాలను పొందడానికి నా భుజబలం ఏమాత్రం సరిపోదు. అందుకే నీవే నా ఏకైక శరణు అని నిర్ణయించుకుని నిన్ను ఆశ్రయిస్తున్నాను. నీవే నన్ను దరిచేర్చుకోవాలి. శ్రీరంగే శరదశతం సహసు హృద్వర్గేణ నిష్కంటకం నిర్దుఃఖం సుసుఖంచి దాస్య రసికాం భుక్త్వా సమృద్ధిం పరా యస్మత్పాదసరోరుహాంతరరజస్త్యామాత్వమం భాపిత సర్వం ధర్మమపి త్వమేవ భవన స్వీకుర్వకస్మాత్ కృపాం. శ్రీరంగే శరదశతం సహసో హృద్వర్గేణ నిష్కంటకం నిర్దుఃఖం సుసుఖంచి దాస్య రసికాం భుక్త్వా సమృద్ధిం పరాం యస్మత్పాదసరోరుహాంతరరజస్త్యామత్వమం భాపిత సర్వం ధర్మమపి త్వమేవ భవన స్వీకుర్వకస్మాత్ కృపాం. శ్రీమాత, శ్రీరంగక్షేత్రంలో మా బంధుమిత్రులతో కలిసి 100 ఏళ్ల పాటు ఎటువంటి ఆటంకాలు దుఃఖాలు లేకుండా నీ దాస్యమనే మధురమైన సుఖాన్ని అనుభవిస్తూ జీవించేలా అనుగ్రహించు. నీ పాదపద్మాల చెంత ఉండే ధూళి వలె మేము ఉండాలి. నీవే మా తల్లివి, తండ్రివి, సర్వస్వము. నీవే మాకు పరమధర్మము. ఓ దయానిధి, మాపై నీ అకారణ కృపను కురిపించి మమ్మల్ని నీ వారిగా స్వీకరించు. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఇది శ్రీ గుణరత్నకోశః.